నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సుధా. నేను నారాయణ హాస్పిటల్లో కంటి విభాగంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. ఈరోజు మీ ముందుకి ఆఫ్థాల్మిక్ ఎమర్జెన్సీస్ అంటే ఏమిటి, ఎప్పుడు మనం ఆఫ్థల్మాలజిస్ట్ దగ్గరికి పరిగెట్టాల్సిన అవసరం కలుగుతుంది అనే టాపిక్ గురించి మాట్లాడదలుచుకున్నాను. ఆఫ్థాల్మిక్ ఎమర్జెన్సీస్ మనం చూసినట్లయితే ముఖ్యంగా షుగర్ పేషెంట్స్కి మరియు బీపీ ఉన్న పేషెంట్స్కి సడన్ లాస్ ఆఫ్ విజన్ అనేది మనం చూస్తూ ఉంటామండి. వాళ్ళల్లో రక్తనాళాల్లో మార్పులు రావడం వల్ల బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంది, బ్లడ్ కూడా క్లాట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. దాని సిఆర్ఏఓ అంటే రెటినల్ ఆర్టరీ అక్లూషన్స్ కానీ వీనస్ అక్లూషన్స్ కానీ జరిగినట్లయితే మీకు సడన్ లాస్ ఆఫ్ విజన్ వచ్చే అవకాశం ఉందండి. అలాగే రెటినల్ డిటాచ్మెంట్ అంటే రెటినా కట్ అయితే దానిలో కూడా సడన్ లాస్ ఆఫ్ విజన్ వచ్చే అవకాశం ఉందండి. ముఖ్యంగా మీరు చూసినట్లయితే ఇంజరీస్ అంటే మీరు కెమికల్ ఇంజరీస్, మీరు ఫ్యాక్టరీస్లో వర్క్ చేసినప్పుడు కానీ ఏదైనా యాసిడ్స్ కానీ ఆల్కలీస్ కానీ మీ కంట్లో యాక్సిడెంటల్గా పడినప్పుడు కూడా నల్లగుడ్డు డ్యామేజ్ అయ్యి లింబల్ ఇష్కీమియా వచ్చి మీకు చూపు తగ్గే అవకాశం ఉందండి. ఇది కూడా చాలా ఎమర్జెన్సీ అని చెప్పుకోవాలి. ఎప్పుడైతే మీకు అట్లాంటి పరిస్థితి వచ్చిందో వెంటనే యూ హ్యాడ్ టు వాష్ యువర్ ఐస్ విత్ చాలా అంటే ట్యాప్ వాటర్తో అయినా లేకపోతే ఏ వాటర్తో అయినా మీరు ముఖ్యంగా ఒక 10 minutes వరకు వాష్ చేసి వెంటనే ఆఫ్థల్మాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాలండి. అది మళ్ళీ ఏదైనా కెమికల్ వాడటము డ్రాప్స్ వాడటము చేయకుండా జస్ట్ వాటర్తో వాష్ చేసి మా దగ్గరికి వచ్చినట్లయితే మేము మిమ్మల్ని స్ట్రిట్ ల్యాంప్లో చూసి అసెస్ చేసి మీకు ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే కాకుండా విట్రియస్ హెమరేజ్ అంటే లోపల బ్లీడింగ్ అవ్వడం వల్ల రెటీనా ముందు విట్రియస్ అని ఉంటుంది, దాంట్లో బ్లీడింగ్ అవ్వడం వల్ల కూడా సడన్ లాస్ ఆఫ్ విజన్ ఉంటుంది. దానివల్ల ఏమీ పెయిన్ ఉండదండి, సడన్గా జరుగుతుంది. మరియు మనకి టెన్నిస్ బాల్ ఇంజరీ కానీ షటిల్ కాక్ ఇంజరీస్ ఇవి చాలా డేంజరస్ అండి. ఇవి జరిగినప్పుడు మీరు వెంటనే ఆఫ్థల్మాలజిస్ట్ కన్సల్ట్ అవ్వాలి. రెటీనాలో ఇడిమా రావచ్చు, కమోషియో రెటీనా అంటాము. లేదు అంటే కూడా యాంటీరియర్ సెగ్మెంట్లో కానీ పోస్టీరియర్ సెగ్మెంట్లో కానీ చేంజెస్ వల్ల సడన్ లాస్ ఆఫ్ విజన్ వచ్చే అవకాశం ఉందండి. అండ్ వన్ టైప్ ఆఫ్ గ్లకోమా అంటే నీటి కాసుల్లో అక్యూట్ కంజెస్టివ్ గ్లకోమాలో కూడా మనకి సడన్ లాస్ ఆఫ్ విజన్ వస్తుంది. అక్కడ రెడ్నెస్ ఉంటుంది, పెయిన్ ఉంటుంది అండ్ చూపు సడన్గా మసకబారడం జరుగుతుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఇది మనం కామన్గా చూస్తున్నాము, ఇంతమంది ఇన్ని ఫ్రీ సర్జరీలు చేసినప్పటికీ మనం ఒక కన్ను ఆపరేషన్ చేయించుకుంటున్నారు, ఇంకొక కన్ను వదిలేస్తున్నారు. అవతల కంట్లో మీరు పట్టించుకోకపోవడం వల్ల లెన్స్ ఇండ్యూస్ గ్లకోమా అంటే హైపర్ మెచ్యూర్ ఆర్ మెచ్యూర్ కెట్రాక్ట్ స్టేజ్లో మీరు ఆపరేషన్ సరైన టైంలో చేయించుకోకపోవడం వల్ల మీకు అది నీటి కాసులుగా మారి నరం మీద ఒత్తిడి ఎక్కువయ్యి లెన్స్ ఇండ్యూస్ గ్లకోమా వస్తుంది. దానివల్ల కూడా మీకు శాశ్వతమైన అంధత్వం వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితులు మీకు ఎప్పుడైనా ఎదురైతే వెంటనే యూ హ్యావ్ టు రష్ టు అన్ ఆఫ్థల్మాలజిస్ట్ అండ్ అన్ని కేసెస్ నెగ్లెక్ట్ చేయొద్దండి ఎప్పుడైతే. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ షుగర్ ఉన్నవాళ్ళు బీపీ ఉన్నవాళ్ళు అప్పుడప్పుడు వన్ ఐ క్లోజ్ చేసి అదర్ ఐ చూస్తూ ఉండాలి. అంటే ఒక కంట్లో ప్రాబ్లం ఉన్నప్పుడు మనం 2 కళ్ళతో చూసినప్పుడు అది తెలియదు కాబట్టి వన్ ఐ క్లోజ్ చేసి అదర్ ఐతో కంపేర్ చేస్తూ చూసుకుంటూ ఉండాలి. మీకు ఇట్లాంటి ఏమైనా ప్రాబ్లం ఉన్నప్పుడు మీరు హార్ట్ అటాక్లో టైం ఎంత ఇంపార్టెంటో ఐకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనకు టైం అనేది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా వాస్కులర్ అక్లూషన్స్లో మీరు ఎర్లీగా ఆఫ్థల్మాలజిస్ట్ని సంప్రదించినట్లయితే టైమ్లీ ట్రీట్మెంట్ వల్ల కొంతవరకైనా మీకు చూపు వచ్చే అవకాశం ఉంది. ఈ జాగ్రత్తలు మీరు తీసుకొని మీ కళ్ళని మీరు కాపాడుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.